హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, మీకు ఉద్యోగం ఇవ్వడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది. మీరు కూడా ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ ఉద్యోగం పొందాలని ఆశిస్తూ ఈ వీడియోని అయితే చేస్తున్నాను. మనకి శాలరీ వచ్చి 40,000 రూపాయలు, పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగము. 362 పోస్టులు అయితే ఉన్నాయి. సొంత రాష్ట్రాల్లో కూడా ఉద్యోగం మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీకు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ కోసము, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ జాబ్ వచ్చి మనకి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో అయితే మనకి ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఇది జనరల్ సెంటర్ సర్వీసు గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్ జాబ్. ఇది మనకి పే స్కేల్ వచ్చి మనకు 18,000 నుంచి మొదలవుతుంది. అంటే 40,000 రూపాయలు మీకు పే రావడం అయితే జరుగుతుంది. దాంతో బలంగా మీకు ఈ పేతో బలంగా స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ 20% మీకు దొరకడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ యాజ్ పర్ రూల్ ప్రకారంగా 20% ఇవ్వడం జరుగుతుంది. మీకు హాలిడేస్లో కూడా మీరు ఒకవేళ డ్యూటీ చేస్తే దానికి కూడా మీకు క్యాష్ పేమెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి అవకాశం ఉన్న డ్యూటీ అయితే ఎక్కడ దొరకదు. మనకి దీని క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి మీరు 10th క్లాస్ పాస్ అయిన వారు, వాళ్ళు ఉద్యోగం ఇవ్వడానికి రెడీగా ఉంది గవర్నమెంట్. మీరు తీసుకోవడానికి రెడీగా ఉండాలి పిల్లలు. దీనికి మనకి లాస్ట్ డేట్ ఎప్పుడంటే క్లోజింగ్ డేటు 14/12/2025 వరకు మనకి అప్లై చేసుకోవడానికి అయితే లాస్ట్ డేట్ ఉంది. ఏజ్ వచ్చేటప్పటికి 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్న పిల్లలందరూ దీనికి అప్లై చేయొచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఇది ఎవరికి? ఓసీ వారికి 18 నుంచి 25 సంవత్సరాలకు. ఎస్సీ ఎస్టీలకి అయితే మనకి 5 ఇయర్స్, ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయీస్ కింద ఉద్యోగం చేస్తున్నారో వారికి 3 ఇయర్స్ కంప్లీట్ అయిందో వారికి 40 సంవత్సరాల దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మన మహిళలు ఉన్నారు, డైవర్స్ ఉమెన్స్ ఉన్నారు కదా చాలామంది, వారు ఇంకా రీమ్యారేజ్ చేసుకోరు. లేదా ఉమెన్స్ జూడియర్స్ వెళ్ళి సపరేట్గా ఉంటారు కదా, హస్బెండ్ని వదిలేసి ఉంటారు కదా, వారు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి అయితే 35 ఇయర్స్ దాకా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఓబీసీకి అయితే 38 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. 40 ఇయర్స్ దాకా ఎస్సీ ఎస్టీ వారికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి విడో మహిళలు దీన్ని వినియోగించుకుని ఉద్యోగం పొందాలని కోరుతున్నాను. తర్వాత వచ్చి మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వచ్చి మనకి 10 ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది అన్రిజర్వ్డ్ వారికి. 13 సంవత్సరాలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వారికి, 15 సంవత్సరాలు మనకి ఎస్సీ ఎస్టీ వారికి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. మనకి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే టైర్ 1, టైర్ 2 ఉంటుంది. టైర్ 1 మీరు ప్రతిసారి ఇస్తూనే ఉంటారు కదా, అదే ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ 4 పార్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క పార్ట్లు ఏంటంటే జనరల్ అవేర్నెస్కి 40 మార్క్స్ ఉంటుంది. క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 20 మార్క్స్కి ఉంటుంది. న్యూమరిక్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ అని ఉంటాయి, 20 మార్క్స్కి ఉంటుంది. ఇంగ్లీషు లాంగ్వేజ్ 20 మార్క్స్ ఉంటుంది. 100 మార్క్స్ టోటల్. 1 గంట అయితే మీకు సమయం ఇవ్వడం జరుగుతుంది. మీకు తప్పు వస్తే మనకి 0.25 మనకి రాంగ్ ఆన్సర్కి అయితే తీసివేయడం అయితే జరుగుతుంది. మీరు ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయ్యే ఉంటారు. ఈ 4 సబ్జెక్టులు ఏ జాబ్కైనా సరే ఈ 4 సబ్జెక్టులు చదివితే మీరు ఎగ్జామ్కి వెళ్తే మీకు కంపల్సరీ జాబ్ అయితే రావడం జరుగుతుంది. టైర్ 2 వచ్చేటప్పటికి మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్స్ ఉంటుంది. బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, వొకాబులరీ, కరెక్షన్ ఆఫ్ ది గ్రామరు, సెంటెన్స్ స్ట్రక్చరు, సినానిమ్స్, యాంటోనిమ్స్, కరెక్ట్ యూజింగ్ ద గ్రామరు అనేసి, లేకపోతే కాంప్రహెన్షన్స్ పేరా ఉంటుంది, 150 వర్డ్స్లో ఉంటుంది. టోటల్ అది వచ్చి మనకి 50 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ 50 మార్క్స్, 1 గంట అయితే మీకు సమయం ఇవ్వడం అయితే జరుగుతుంది. టైర్ 2 ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. క్వాలిఫైయింగ్ మార్క్స్ 20 మార్క్స్ వస్తే మీకు క్వాలిఫై అయిపోతారు. కాబట్టి దీనికి కోసం ఎవరికైనా ఇంగ్లీష్ రావట్లేదని బాధపడడం అవసరం లేదు. మీకు 50కి 20 మార్క్స్ తెచ్చుకుంటే దీన్ని క్వాలిఫై అయ్యే. మెరిట్ లిస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీకు మెరిట్ లిస్ట్ ఫస్ట్ పేపర్ నుంచి అయితే మెరిట్ లిస్ట్ వస్తుంది. కాబట్టి మీరు పిల్లలు 100కి 100 వచ్చేలాగా అయితే దీన్ని అయితే ప్రిపరేషన్ అయితే అవ్వండి. మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్లో పెట్టుకోవచ్చు మీరు. గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో అయితే మనకి
ఎగ్జామినేషన్ సెంటర్లో ఉన్నారు. మీకు దగ్గరగా ఉన్న సెంటర్లు పెట్టుకుని ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళండి. తెలంగాణ వచ్చి హైదరాబాదు, సికింద్రాబాదు, కరీంనగర్, ఖమ్మము, మహబూబ్ నగర్, వరంగల్. ఇక్కడైతే మనకి తెలంగాణ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా మీరు వేరే చోటన ఉద్యోగాలు ఎక్కడైనా చేస్తున్నారో అయితే వారు అన్ని స్టేట్లో మీకు సెంటర్లు అయితే ఉన్నాయి కాబట్టి అక్కడ పెట్టుకుని మీరు ఎగ్జామ్ అయితే రాయవచ్చు. టైర్ 1కి మీకు కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ కావాలంటున్నారు. అన్రిజర్వ్డ్కి 30, ఓబీసీ వారికి 28, ఎస్సీ ఎస్టీ వారికి 25, ఈడబ్ల్యూఎస్కి 30 అంటున్నారు. ఇది ఎప్పుడైనా సరే మీరు మర్చిపోండి, దాన్ని మనసులోంచి తీసేయండి అసలు ముందర. ఎందుకంటే మనకి 100 మార్క్స్కి 100 వస్తేనే ఫస్ట్ నుంచి ఎవరు ఎన్ని మార్కులు వస్తాయో వారికే మీకు ఉద్యోగం వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే క్వాలిఫైయింగ్ మార్క్స్ కోసం ఆలోచించొద్దు. अभी इस एग्ज़ामिनेशन फ़ीस सभी के लिए और మేల్ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కోసం అయితే ₹650, ఆల్ క్యాండిడేట్స్కి ₹550, ఎస్సీ ఎస్టీ వారికి, ఫీమేల్ క్యాండిడేట్స్కి, మళ్ళీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అందరికీ ₹550 అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. వీరికి ఓన్లీ ₹100 ఎగ్జామ్షన్ ఇవ్వడం అయితే జరిగింది. పేమెంట్ అయితే మనకి ఆన్లైన్ పేమెంట్ చేయవలసి ఉంటుంది. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మనకి 10th క్లాస్ సర్టిఫికేటు, ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్, డిగ్రీ ఉంటే డిగ్రీ, ఓబీసీ సర్టిఫికేట్ ఉంటే ఓబీసీ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూ సర్టిఫికేటు, ఎస్సీ సర్టిఫికేటు, మీరు ఉద్యోగం చేస్తే ఎన్ఓసి సర్టిఫికేట్, ఫోటోగ్రాఫ్స్, ఐడెంటిటీ అప్లోడ్, మీరు ఏది అప్లోడ్ చేశారో ఫోటోగ్రాఫ్స్ అదైతే కాపీ అయితే ఉండాలి. డొమైసిల్ సర్టిఫికేట్ కంపల్సరీ మీరు ఎంఆర్ఓతో అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. దీన్ని డొమైసిల్ సర్టిఫికేట్ ప్యాటర్న్ అయితే కింద ఇవ్వడం జరిగింది. ఆ ప్యాటర్న్లో మీరైతే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మీరు సంతకం చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే ఏ స్టేట్ నుంచి మీరు బిలాంగ్స్ చేస్తున్నారని కావాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎక్స్ మెన్స్కి వారి సర్టిఫికేటు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేటు స్కాన్ చేసి అప్లోడ్ చేసిన ఈ డాక్యుమెంట్సే వారు వెరిఫికేషన్ కూడా తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేటు, దాంతో పాటుగా ఒక సెట్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళవలసి ఉంటుంది. మనకి ఉద్యోగం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంటెలిజెన్సీ బ్యూరో నుంచి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జనరల్ ఎగ్జామ్ 2025 నుంచి రావడం అయితే జరిగింది. టోటల్ మనకి అన్ని స్టేట్ల వారికి అయితే మీకు వేకెన్సీలు అయితే ఉన్నాయి. మనకైతే హైదరాబాదులో ఉంది, తర్వాత వచ్చి విజయవాడ కూడా ఉంది. టోటల్ మనకి 362 పోస్టులు అయితే ఉన్నాయి. మనకి అన్ని కేటగిరీ వారికి అయితే ఇక్కడ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. 160 అన్రిజర్వ్డ్కి, తర్వాత ఎస్సీ ఎస్టీలు, ఓబీసీలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. మీరైతే కంపల్సరీ వినియోగించుకోండి, కంపల్సరీ అప్లై చేసుకోండి. తర్వాత దీంట్లో డొమైసిల్ సర్టిఫికేట్ ఒకటి కావాల్సి ఉంటుంది. అది మీరు ఎంఆర్ఓతో అయితే సంతకం చేయించుకుని దీనికి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఓకే, మా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.